హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం 2 డైమెన్షనల్ అరేస్ చూస్తున్నాం. సో జావాలో 2 డైమెన్షనల్ అరేస్కి బిఫోర్గా ఫస్ట్ వాట్ ఈజ్ అన్ అరే అనేది మనం చూసాం బిఫోర్ క్లాస్లో. సో ఫస్ట్ వాట్ ఈజ్ అన్ అరే? అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. సో అంటే ఓన్లీ 1 డైమెన్షనల్ సైజ్తో తీసుకుంటే మనం దాన్ని సింగిల్ డైమెన్షన్ అరే అంటున్నాం. అలానే 2 డైమెన్షన్స్తో మెన్షన్ చేస్తే మనం దాన్ని 2 డైమెన్షనల్ అరే అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డైమెన్షనల్ అరేకి ఎనదర్ నేమ్గా మనం చెప్పాలి అంటే దీన్ని డబుల్ డైమెన్షనల్ అరే అనొచ్చు, లేదు టేబులర్ అరే ఆర్ రెక్టాంగులర్ అరే అని చెప్పి కాల్ చేస్తాం. సో ఎనదర్ నేమ్స్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే ఈజ్ నథింగ్ బట్ డబుల్ డైమెన్షనల్ అరే ఆర్ టేబులర్ అరే or rectangular array. So concept of 1 dimensional array, 2 dimensional array is same in any language. అంటే C language తీసుకున్నా మీరు జావా తీసుకున్నా మనకి 1 dimensional array, 2 dimensional array కాన్సెప్ట్ ఈజ్ సేమ్. బట్ ద డిఫరెంట్ థింగ్ ఈజ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకి సి లాంగ్వేజ్కి జావాకి వేరియేషన్ ఉంటుంది. సో మనం ఇక్కడ న్యూ ఆపరేటర్ యూజ్ చేసి అరేస్ని డిక్లేర్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఆల్రెడీ 1 dimensional అరేలో మనం చూసాం. సో సేమ్ యాజ్ 2 dimensional అరే కూడా మనం 2 డైమెన్షన్స్ని మెన్షన్ చేస్తూ బై యూజింగ్ న్యూ ఆపరేటర్ మనం ఇక్కడ అరేని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డిక్లేర్ అండ్ 2 dimensional అరే? దట్ ఈస్ డిక్లరేషన్. So how to declare an array means first we are mention the data type of an array, that is data type. So data type represents the type of element stored in arrays. So first data type mention చేసిన తర్వాత కంపల్సరీ మనం ఇక్కడ డేటా టైప్కే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అనేది మెన్షన్ చేయాలి. సో సింగిల్ డైమెన్షన్ అయితే 1 బ్రేస్ అండ్ డబుల్ డైమెన్షన్స్ అయితే 2 డైమెన్షనల్ అయితే 2 బ్రాకెట్స్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ అరే నేమ్. సో మీరు ఏదైతే అరే నేమ్ యూజర్ డిఫైన్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ అరే నేమ్ ఈక్వల్ టు బై యూజింగ్ న్యూ ఆపరేటర్ వీ కెన్ ఇనిషియలైజ్ ఆర్ ఇన్వోకింగ్ ద అరే. ఆఫ్టర్ దట్ మనం అగైన్ డేటా టైప్ మెన్షన్ చేసి ఇక్కడ ఎన్ని బ్రాకెట్స్ అయితే మనం మెన్షన్ చేసామో అన్ని సైజెస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ద సైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ డిక్లరేషన్. బై యూజింగ్ న్యూ ఆపరేటర్ మనం దాన్ని ఇన్వోక్ చేస్తున్నాం విత్ సైజెస్. సో ఫస్ట్ సైజ్ రిప్రజెంట్స్ రో సైజ్ అండ్ సెకండ్ వన్ రిప్రజెంట్స్ కాలమ్ సైజ్. సో దిస్ ఇస్ ద డిక్లరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ int of space a equal to new space int of the first dimension size is 3 of, for example, the second dimension is 4. And the 2 dimensional array having 3 rows and 4 columns. So actually the matrices form మనకి ఎప్పుడు 2 dimensional array అంటే ఏ లాంగ్వేజ్ అయినా కూడా మనం matrices form చెప్తాం. సో matrices means in the form of a matrices we are having 3 rows, that is 0 1 2, 4 columns 0 1 2 3, 4 columns. సో ఇక్కడ మనం ఎప్పుడైతే వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తామో వాల్యూస్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ 0 0 పొజిషన్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఇన్ 0 1 0 2 0 3. ఆఫ్టర్ దట్ 1 0 1 1 1 2 1 3. ఆఫ్టర్ దట్ 2 0 2 1 2 2 2 3. సో ఇలా ఏంటంటే మనం అరేలోకి ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇనిషియలైజ్ సమ్ ఎలిమెంట్స్. I want to initialize some elements int of a equal to. So at a time మనం values ని initialize చేయాలి అనుకుంటే a equal to, for example, 1 2 3. This is one set. 4 5 6 9. This is one set and the 7 is another set. Okay. Next final close. So ఇలా మనం యాక్చువల్లీ 3 rows, ఫర్ ఎగ్జాంపుల్ 3 rows తీసుకుంటే 3 rows, 4 columns తీసుకుంటే 4 columns. సో హియర్ the 0 0 is 1 and 2 and 3. After that 4 5 6 9. After that 7. సో ఇక్కడ నేను ఎలిమెంట్స్ తీసుకున్నాను, బట్ మనకి ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని మనం రోస్లోకి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాం.
సో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్. అంటే మనం 2 డైమెన్షనల్ అరేస్‌లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు రోస్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ అండ్ కాలమ్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్‌ని మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్‌గా 3/4 మ్యాట్రిసెస్‌ని కూడా మనం ఫార్మ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే. ఓకే. The next one is 3-dimensional array. 2-dimensional array, after that 3-dimensional array. మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అరేస్ లో 1-dimensional array, 2-dimensional array, 3-dimension అండ్ మల్టీ డైమెన్షన్ చెప్పుకున్నాం. సో 3-dimension అండ్ మల్టీ డైమెన్షన్ ఈజ్ సేమ్. సో ఇక్కడ ఏంటి అంటే 1 డైమెన్షన్ అయితే ఓన్లీ అరే యొక్క సైజ్ ని మెన్షన్ చేస్తాం. 2 డైమెన్షన్ అయితే రోస్ అండ్ కాలమ్స్ ని మెన్షన్ చేస్తాం. 3 డైమెన్షన్స్ కి వచ్చేసరికి ఏంటంటే 3 డైమెన్షన్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాం. 3 dimensions means the first one represents array dimension and the second one ante it represents arrays of arrays. So second one represents row size and third one represents column size. For example, 3-dimensional arrays. Okay. So 3-dimensional array lo first I want to declare some 3-dimensional array, that is declaration. సో ఎలా డిక్లేర్ చేయాలి అంటే డేటా టైప్. మనం 3 డైమెన్షన్స్ చెప్పుకున్నాం కాబట్టి 3 డైమెన్షన్ కి సంబంధించిన బ్రాకెట్స్, ఆఫ్టర్ దట్ array name ఈక్వల్ టు by using new operator again data type of I want to mention 3 dimensions, that is 3, 4, for example 2. That is first dimension represents array dimension, the second one row dimension, row size, and after that column size. సో ఎక్స్ట్రా మనకు వచ్చేసరికి ఎరే డైమెన్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో టోటల్ ఇక్కడ మనం చెప్పాలి అంటే ఎంత బైట్స్ ఆఫ్ మెమొరీ దీనికి అలొకేట్ అవుతుంది అంటే మనకి టోటల్ మల్టిపుల్స్ 3, 4 Z 12, 12 2 Z 24. టోటల్ మనకి 24 ఎలిమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకి ఎరేకి 24 ఎలిమెంట్స్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. సో దీన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఐ వాంట్ టు డిక్లేర్ స్ట్రింగ్ డేటా టైప్ కి సంబంధించిన ఒక అరే డిక్లేర్ చేయాలి అనుకుంటే 3 brackets, ఆఫ్టర్ దట్ ద అరే నేమ్ ఈజ్ సేమ్ అగైన్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ స్ట్రింగ్ ఆఫ్ 3, 4, 2. సో ఇక్కడ మనకి ఈ నేమ్ అనే స్ట్రింగ్ టైప్ కి సంబంధించిన అరేకి మనం అలొకేట్ చేసిన ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టోటల్ 24 ఎలిమెంట్స్. సేమ్ అగైన్ మనం బిఫోర్ 2 డైమెన్షనల్ అరేలో ఎలా అయితే విత్ ఇన్ బ్రాసెస్ లో ఎలా అయితే మెన్షన్ చేసుకుంటూ వెళ్ళామో సేమ్ ఇక్కడ కూడా మనం అలానే ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఇస్ ద 3 డైమెన్షనల్ అరే. సో ఈ 3 డైమెన్షనల్ అరేలో మనం మల్టీ డైమెన్షనల్ అరే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 2 డైమెన్షన్, ఆఫ్టర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ని కూడా మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ డైమెన్షన్ అరేగా మనం ట్రీట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ డైమెన్షన్ అరే.